మూడవ టెస్టు జరిగిన గబ్బా స్టేడియం ఆస్ట్రేలియాకు అడ్డా అని, అక్కడ ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టమని, ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆ స్టేడియంలో 2 సార్లు మాత్రమే ఓడిపోయిందని పేర్కొన్నారు. అనుకున్నట్లే ఆస్ట్రేలియా మూడవ టెస్టులో గెలుస్తుందేమో అని అనిపించినప్పటికీ వరుణుడు ఎంట్రీ ఇచ్చే లెక్కలన్నీ మార్చేశాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 4వ టెస్టు జరిగే మెల్బోర్న్ పై పడింది. అయితే 4వ టెస్టులో గెలవడం టీమిండియాకు నల్లేరు మీద నడక కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు 3 కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్టేడియంలో గతంలో ఇండియా ఆడిన 2 సందర్భాల్లో ఇండియానే గెలిచింది. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మెల్బోర్న్ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. అయితే ఈ మధ్యకాలంలో మన బ్యాటర్లు నికార్సైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్చులపై ఆడడానికి ఇబ్బంది పడి చతికిల పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఆ విషయం నిరూపితమైంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో పోలిస్తే మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కొద్దిగా వీక్ గా కనపడుతోంది. బుమ్రా మినహా మిగతా ఏ బౌలర్ కూడా మరీ అంత అద్భుతంగా బౌలింగ్ వేయడం లేదు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టులోని స్టార్క్, కమ్మిన్స్ కు ఈ స్టేడియంలో ఘనమైన రికార్డుంది. స్టార్క్ ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. ఇక కమ్మిన్స్ అయితే 7 టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డుల షాక్ నుండి బయటపడకముందే మరొక షాకింగ్ విషయం ఏంటంటే హజల్వుడ్ స్థానంలో రానున్న స్కాట్ బోలాన్ కు కూడా మెల్బోర్న్ పిచ్ పై ఘనమైన రికార్డుంది. అతడు ఈ పిచ్ పై ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీన్ని బట్టి మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ రేంజ్ లో రికార్డులున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ఆటగాళ్లు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఆడినా రోహిత్ సేనకు ఓటమి తథ్యం. మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాకు ఇండియా షాక్ ఇస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెల్బోర్న్ లో ఏ జట్టు విజయకేతనం ఎగరవేస్తుంది అని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.